హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కుకింగ్ అయితే ముల్కియా విత్ చికెన్తో చేస్తున్నాను. కువైట్లో చాలా ఇష్టంగా తింటారండి ఇది. కువైట్ వాళ్ళు చాలా సింపుల్గా చేసుకోవచ్చు, 10-15 నిమిషాల్లో అయిపోయిద్ది. నేనైతే ఒక ప్యానల్ తీసుకున్నాను. ఒక ప్యానల్లోని కొంచెం ఆయిల్, దంచుకున్న ఎల్లుల్లిపాయ వేసుకున్నాను అనమాట. కొంచెం దాల్చిన చెక్క అవి వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఎర్రగడ్డ టమోటా తీసుకున్న. ముందుగా ఎర్రగడ్డ వేసుకున్నాను, కట్ చేసుకున్న ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత టమోటా వేసుకున్నాను. అవి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చాను. ఉడకనిచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా చికెన్ ముక్కలు, ఆ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఆ చికెన్ ముక్కలను ఆ వాడిన టమోటాలోని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టాను. ఒక 10 నిమిషాల పాటు మూతలో ఉడికిచ్చాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా పొడి వేసాను అనమాట. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి, తగినంత సాల్టు, పసుపు వేసాను. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోండి మీరు. నేనైతే కారం వేయలేదు, ఎందుకంటే కోయట వాళ్ళు కారం తినరు కాబట్టి నేను కారం వేయలేదు. మీకు నచ్చితే కారం వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. ఒక గ్లాసు వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా. ఇది డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంటుంది అనమాట ముల్కియా. అది నేను 10 నిమిషాల ముందే తీసి పెట్టేశాను, ఐస్ కడగతుంది అనేసి. ఐస్ కరిగిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని చికెన్ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకున్న తర్వాత ముల్కియా వేసుకున్నాను. ముల్కియా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకని అవసరం లేదండి. ఒక 10 నిమిషాలు అవసరం లేదు, 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్ది. నేనైతే ఒక ప్యానల్ తీసుకున్న. ప్యానల్లోని ఎల్లుల్లిపాయ బాగా దంచుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్న తర్వాత తయారైన ముల్కియాలోని వేసాను అనమాట. తెల్లగడ్డ వేసుకోవడం వలన టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. రెడీ అయిపోయింది ముల్కియా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ.